నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ ఫిబ్రవరి 17వ తేదీన అమావాస్య రోజున సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుందండి. అయితే ఈ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఏ దేశాల్లో కనిపిస్తుంది, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మనకి గ్రహణాలు అనేవి రెండు రకాలుగా ఏర్పడతాయండి. ఒకటి చంద్రగ్రహణం, రెండు సూర్యగ్రహణం. అయితే చంద్రగ్రహణాలు అనేవి ఎప్పుడు కూడా పౌర్ణమి వేళల్లో మాత్రమే చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడతాయి. అయితే సూర్యగ్రహణాలు మాత్రం అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణాలు అనేవి ఏర్పడతాయి. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో వచ్చే మొదటి గ్రహణమే ఈ సూర్యగ్రహణం అండి. అయితే ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం మాఘ బహుళ అమావాస్య రోజున రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుందని మనకి పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఈసారి ఈ సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడు చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందని, దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని మన నిపుణులు అయితే చెబుతున్నారు. ఇంకా ఈ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళితే 2026 ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం గ్రహణం పట్టు సమయం మధ్యాహ్నం 3:26 ఇంకా విడుపు సమయం రాత్రి 7:27 వరకు. ఇంకా ఈ గ్రహణం సంభవించు ప్రాంతాలు దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రాల్లో కనిపిస్తుంది. ఈ దేశాల్లో మన భారతదేశం లేదు కాబట్టి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఏర్పడదు. ఈ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కూడా మనం పాటించిన అవసరం లేదండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు. మీరు రోజు ఎలా ఉంటారో, ఏ పనులు చేసుకుంటారో అవే చేసుకోవచ్చు. అయితే ఈ గ్రహణం సంభవించే ప్రాంతాల్లో మాత్రం గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ మన భారతీయులు ఎవరైనా ఉంటే వారు మాత్రం తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. అయితే ఈరోజు గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు పాటించకపోయినా ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యకి సంబంధించిన పరిహారాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. అయితే అవి ఏ పరిహారాలు పాటించాలనేవి నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.